మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి ఫ్లాట్ తీసుకోవాలని. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫ్లాట్ కాస్ట్ కన్నా డౌన్ పేమెంట్ కాస్టే 40 నుంచి 50 లక్షలు అడుగుతారు. కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏఎస్బిఎల్ లాఫ్ట్లో 3 BHK 10 lakhs డౌన్ పేమెంట్ కట్టి ఫ్లాట్ బుక్ చేయొచ్చు. అండ్ కన్స్ట్రక్షన్ ఫేస్లో కూడా ఎవ్రీ మంత్ ఏఎస్బిఎల్ వాళ్ళు 85,000 పే చేస్తారు టిల్ December 2026. కానీ మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ 100 బుకింగ్స్ వరకు మాత్రమే ఈ ఆఫర్. ఇంకా లేట్ చేస్తారండి, త్వరగా బుక్ చేసుకోండి. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నొక్కేసుకోండి, ఫ్లాట్ బుక్ చేసుకోండి. నేను కూడా బుక్ చేసుకుంటాను. బాయ్. దేశంలో మళ్ళీ లాక్డౌన్ విధించబోతున్నారా? లాక్డౌనా? ఇరాన్ యుద్ధ నేపథ్యంలో నెలకొన్న పెట్రోల్ మరియు గ్యాస్ కొరత వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందికి ప్రభుత్వం లాక్డౌన్ విధించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వారంలోనే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమా? యాహూ! ఏంటండి అందగట్టిగా అరిచారు? వర్క్ ఫ్రం హోమ్ ఇస్తున్నారంటే వర్క్ ఫ్రం హోమా? లాక్డౌన్ పెట్టే ఛాన్స్ ఉందంట. లాక్డౌనా? ఇప్పుడు కరోనా కూడా ఏం లేదు కదండి. కరోనా ఉంటేనే లాక్డౌన్ ఇయ్యాలా? మొన్న మోడీ గారు ఏమన్నారు విన్నావుగా? ఏమన్నారు? అందుకే న్యూస్ చూడమనేది. కరోనా టైంలో మనం ఎలా అయితే పోరాడామో ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా అలానే పోరాడాలి అని. దాని అర్థం ఏంటి? ధైర్యంగా ఉండమనా? కాదు, కరోనా కన్నా దారుణమైన పరిస్థితి ఎదుర్కోబోతున్నామని. ఈరోజు చూడు, మా ఆఫీస్లో కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇస్తారు. బాయ్, ఆఫీస్ టైం అయింది, వెళ్ళొస్తా. ఏంటో అయినా మన క్యాష్ విషయంలో బకరాయిన్ సరిపోనట్టుంది. హెచ్ఆర్, వాట్ హ్యాపెన్ రవి? చెప్పేసండి, ఆ స్వీట్నెస్ త్వరగా చెప్పేసండి. ఓ, నీకు తెలిసిపోయిందా? అయితే కన్ఫర్మ్ అయినట్టేనా? ఈరోజు మార్నింగే తెలిసింది. యాహూ! నువ్వెందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? ఎందుకు అవ్వకూడదండి? ఈ మూమెంట్ కోసం ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? ఇజ్ ఇట్? యా, పొద్దున్నే టీవీలో చూసినప్పటి నుంచి ఆగట్లేదు నాకు. వెయిట్ ఎ మినిట్, నా పెళ్లి గురించి టీవీలో ఎందుకు చెప్తారు? ఓ, మీకు పెళ్లి ఫిక్స్ అయిందా? కంగ్రాచులేషన్స్. మీరు దానికోసమే కదా అడిగారు. బోడి, నీ పెళ్లి గురించి ఎవరు అడుగుతున్నారండి? నాకు కావాల్సింది వర్క్ ఫ్రం హోమ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు అని. వర్క్ ఫ్రమ్ హోమా? ఎందుకు? హే శివ, ఎందుకు లేట్ అయింది? మేడం, బయట పెట్రోల్ బంక్ దగ్గర క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారు. అయినా నువ్వు బస్లో కదా వస్తావు. అంటే ట్రాఫిక్ జామ్ ఉంది మేడం. సరే వెళ్ళు. సరే మేడం. చూసారండి బయట సిచ్యువేషన్ ఎలా ఉందో? పెట్రోల్ బంక్ లో పెట్రోల్ దొరకట్లేదు, బయట ట్రాఫిక్ జాము. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆఫీస్కి ఎలా వస్తామండి? నువ్వు చెప్పింది పాయింటే గానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నాకు డౌటే. ఏం మాట్లాడుతున్నారండి? మోడీ గారు లాక్డౌన్ తప్పదు అంటుంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏనంటున్నారు? అసలు ప్రధానమంత్రి అంటే మీకు లెక్కలేదా? అవును, మీరు ఈ కంపెనీ హెచ్ఆరా లేదా ఆపోజిట్ కంపెనీ పిఆరా? కూల్ 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 రవి, ఎందుకంత హైపర్ అవుతున్నావు? నేను మన మేనేజర్ని కనుక్కొని చెప్తానులే. కనుక్కోండి. ఏమైంది మామ అలా ఉన్నావు? నా వల్ల కాదు మామ్, టార్చర్ చూపిస్తున్నారు. అసలు వాళ్ళు ఇచ్చే జీతానికి నేను చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా? ఇట్స్ ఓకే మామ్, అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఇక నా వల్ల కాదు మామ్, ఇప్పుడే పోయి రిజైన్ చేస్తా. నేను చెప్పేది విను. లేదు మామ్, నేను రిజైన్ చేస్తా. నువ్వు రిజైన్ చేసావనుకో నీ బతుకు బస్టాండ్ అయిపోతుంది. ఏ నాకేం తక్కువ? ఈ కంపెనీ కాకపోతే ఇంకో బొచ్చుల కంపెనీ. చదువు లేదా, టాలెంట్ లేదా, స్కిల్ లేదా, అందం లేదా? అన్నీ ఉన్నాయి కానీ వర్కే ఉండదు. ఏ? ఎందుకంటే లాక్డౌన్ వస్తుంది కాబట్టి. ఏంటి లాక్డౌనా? మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తున్నారు మామ్. అవునా? ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నీకెందుకు చెప్తా మామ్? స్వయానా మన హెచ్ఆర్ చెప్పింది. ఇజ్ ఇట్ ట్రూ? ఇప్పుడు నువ్వు జాబ్ మానేసావు అనుకో, లాక్డౌన్ లో ఏ జాబ్ కూడా దొరకదు, నీ ఇష్టం మళ్ళా. నేనేది మానేసా? సూపర్ కంపెనీ అది. మన ఆఫీస్ అంటే మన దేవాలయం. కరెక్టే. పద, దేవాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుందాం. పద పద. ఇంతకీ టికెట్స్ బుక్ చేసుకున్నారా? టికెట్సా? ఏ సినిమాకి? దురందరా, నేను ఆల్రెడీ చూస్తా. ఊరికి టికెట్స్ బుక్ చేసుకున్నారా అని అడుగుతున్నా. ఊరికా? ఎందుకు? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు కదరా మనకి. నిజంగానే ఇస్తున్నారా? మోడీ గారు చెప్పారు కదా. నాకు అర్థం కావట్లేదురా. మీ కర్మరా, లాక్డౌన్ పెట్టాక ఊరికి వెళ్ళలేదని మాత్రం ఏడవకండి. ఇంతకీ టికెట్స్ నువ్వు బుక్ చేసుకున్నావా? ఇదిగో ఇప్పుడే బుక్ చేసా. మనం ఎందుకో ఓవర్ థింక్ చేస్తున్నాం అనిపిస్తుంది. నేను ఓవర్ థింక్ చేయడం కాదురా, మీరు అసలు థింకే చేయట్లేదు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకట్లేదురా బాబు. ఈరోజు హెచ్ఆర్ వచ్చి
మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తుంది చూడండి. చూద్దాం. అదిగోండి అప్పుడే మెసేజ్ వచ్చింది, కమ్ టు మీటింగ్ హాల్ అంట. పదండి. హలో ఎవ్రీవన్. సో ప్రజెంట్ బయట ఉన్న సిచ్యువేషన్ కి జనాలందరూ పానిక్ అవుతున్నారు. సో ట్రాఫిక్ చాలా పెరుగుతోంది, ఆఫీస్కి రావడానికి కష్టం అవుతుంది. సో కంపెనీ ఈస్ ప్రొవైడింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. నేను చెప్పలే. ఆ, ఇంతకీ వర్క్ ఫ్రమ్ హోమ్ 1 month 2 months 3 months? హోల్డ్ ఆన్, జస్ట్ రేపు ఒక్కరోజు మాత్రమే. సిచ్యువేషన్ ఏంటి అనేది నేను మీకు మెయిల్ చేస్తాను. అప్పటి వరకు ఎంజాయ్ ద వీకెండ్. ఏంటి రవి, ఒక్కరోజు కోసం ఊరికి టికెట్స్ బుక్ చేసుకున్నావు? సర్లే, ఎలాగో బుక్ చేసుకున్నావు కదా, రిటర్న్ కూడా సండే బుక్ చేసేసుకో. పెట్రోల్ షార్టేజ్ వచ్చేసి ట్రావెల్స్ అన్ని ఆపేసినా గానీ టికెట్ ప్రైసెస్ పెరిగితే బుక్ అవ్వకుండా ఉంటావు. అరే హెచ్చర్ అయిందక, ట్రాఫిక్ కష్టము అంటుంటే మీకు అర్థం కావట్లేదరా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్ని రోజులు పెట్టాలో తెలియక మెయిల్ చేస్తా అన్నాను. ఒకసారి మెయిల్ వచ్చాక రవిగాడు ముందే చెప్పాడురా, మనమే వినలేదు అనుకుంటారు. సర్లే, నేను ఊరికెళ్ళాలి, బట్టలు సర్దుకోవాలి. బాయ్. అది కాదు రవి. అరే మీట్ యూ ఆఫ్టర్ 3 months. ఓకే బాయ్. నాకెందుకో ఈసారి కూడా రవి బకరా అయిపోతాడని అనిపిస్తుంది. కన్ఫర్మ్. శ్రావణి, ఏంటండి? నీకు పొద్దునే చెప్పానా మనకు లాక్డౌన్ అని? కన్ఫర్మ్ అయిపోయిందా? ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. మా ఆఫీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారా? ఎన్ని రోజులు? ఒక్కరోజే. ఈ సాటర్డే కల్లా కన్ఫర్మ్ అయిపోతుందిలే. అందుకే మన ఇద్దరికి ఊరికి టికెట్స్ తీసాను. పద బట్టలు సర్దు. టికెట్స్ బుక్ చేశారా? ఎందుకంటే న్యూస్ లో కూడా ఎక్కడ రాలేదు కదా. నిన్ను అసలు ఎవరు మార్చలేరే, నీకు అసలు ఏం తెలీదు. అది కాదండి. ఏమండి, ఏంటి? పక్కింటి వాళ్ళతో లాక్డౌన్ కదా ఊరు వెళ్తున్నామంటే పగలబడి నవ్వుతున్నారండి. అలా పగలబడి నవ్వే వాళ్ళకి లాక్డౌన్ పెట్టాక ఏడుస్తారు, మనం నవ్వుదాం. నువ్వు వెళ్ళి బట్టలు సర్దు. ఇటు ఇవ్వండి నాకు, నేను సర్దుతా. త్వరగా సర్దు. రెడీయా? ఇలా తీరిగ్గా టీవీ చూస్తున్నావేంటి? పదా. ఇది చూడండి. ఏం చూడాలి? నిన్నటి నుంచి లాక్డౌన్ రూమర్స్ నమ్మి అందరూ భయంతో పెట్రోల్ బంక్స్ దగ్గర చేరి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. అసలు లాక్డౌన్ రూమర్స్ నమ్మద్దని, పెట్రోల్ షార్టేజ్ లేదని సీఎం మరియు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు స్టేట్మెంట్ ఇచ్చారు. చూసారా, అసలు లాక్డౌనే లేదంట. మీరే అనవసరంగా కంగారు పడి బాగా టూ మచ్ చేశారు. లాక్డౌన్ లేకపోతే మా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు ఇచ్చారు? ఒక్క నిమిషం ఆగు. హలో హెచ్ఆర్, చెప్పు రవి. లాక్డౌన్ ఉందా లేదా? హే, నీ బాధ ఏంటసలు? లాక్డౌన్ ఎందుకుంటుంది? ఇప్పుడేమైనా పాండమికా? మరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు ఇచ్చారు? సి, బయట జనాలు అనవసరంగా పానిక్ అవుతున్నారు. దానివల్ల ట్రాఫిక్ పెరుగుతుంది, ఆఫీస్కి రావడానికి ఇబ్బంది అవుతుందని జస్ట్ 1 day మాత్రమే ఇచ్చారు. మండే నుంచి బ్యాక్ టు ఆఫీస్. అదేంటి అలా అంటున్నారు? మా ఊరికి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను నేను. ఎవరిని అడిగి బుక్ చేసుకున్నావు? నీ కన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? మోడీ గారు. అయితే మోడీ గారిని అడిగి నీ లాస్ ఆఫ్ పే తీసుకో. బాయ్. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా? లేదు. లాక్డౌన్ కూడా లేదు కదా. మీరు బకరా అవ్వకూడదని చాలా ట్రై చేస్తాను, కానీ మీరు బకరానే అవుతారు. మీ కర్మ. మీరు కూడా నాలాగే మొన్న పరిస్థితులు చూసి వర్క్ ఫ్రమ్ హోమ్ కన్ఫర్మ్ అనుకున్నారు కదా? నిజం చెప్పండి. మీరు కూడా నాలాగే అనుకునే ఉంటారు. మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్యానిక్ అవ్వకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. లేదని చెప్పి చాట్ GPT, నువ్వు మా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని నొక్కేస్తున్నావు కదా? నేనా? నువ్వే. మా ఫొటోస్, వీడియోస్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా? నా దగ్గర? నువ్వు గవర్నమెంట్ కలిసి మా డీటెయిల్స్ తీసుకొని పెద్ద ఎత్తున ఏదో బ్లాక్మెయిల్ ప్లాన్ చేస్తున్నారు కదా? ఒరే, నీ అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నాయరా? 180 రూపీస్. 180 రూపీసా? దానికి ఎందుకురా మేము బ్లాక్మెయిల్ చేస్తాం? నేను జస్ట్ నీ డౌట్స్ని క్లియర్